ఖరీదైంది అనేది కాదు దాని ముఖ్యం. ఇక్కడ ఎలా ఇచ్చారా లేదా అనేటువంటిది. అంటే మనకి ఇవ్వాలనేటువంటి మనసు ఉంటే చాలు. పవన్ కళ్యాణ్ గారిని చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము. 19 సంవత్సరాలు అయిందండి టీచింగ్ ఫీల్డ్కి వచ్చి. ఎప్పుడు కూడా ఇలాంటి గిఫ్ట్ అనేది మేము ఎవరి నుంచి కూడా చూడలేదు. ఇది మొదటిసారి మేము ఇలా చూడడం చాలా సంతోషంగా ఎన్నైనా ఉండొచ్చు. కానీ ఒక డిప్యూటీ సీఎం గారి చేతుల మీద కానుక తీసుకోవడం అనేది నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్స్ అండి, ధన్యవాదాలు. నియోజకవర్గంలో ఉండటం అనేది కూడా మా అదృష్టంగా మేము భావిస్తున్నాం. శారీస్ మాకేమో మంచి మంచి డ్రెస్సులు పంపించినందుకు చాలా గర్వంగా ఉందండి. మమ్మల్ని ఈ రకంగా గుర్తించినందుకు. నేను 30 సంవత్సరాల సర్వీస్ ఉంది నాకు, ఇప్పుడు ఇలా జరగలేదు. చాలా ఆనందకరమైన విషయం. సర్వీస్ లో జాయిన్ అయిన తర్వాత ప్రభుత్వం తరఫున ఇలా ప్రత్యేకంగా కానుకనివ్వడం ఇదే నా సర్వీస్ లో నేను మొదటిసారిగా తీసుకుంటున్నానండి. చాలా ఆనందంగా ఉంది నాకు. ఎప్పుడు కూడా ఇంత సర్వీస్ లో ఎప్పుడు కూడా ఇలాంటి గిఫ్ట్స్ చూడలేదు మేము. మాకైతే పవన్ కళ్యాణ్ గారు అదే డిప్యూటీ సీఎం గారు చాలా చాలా మంచి గిఫ్ట్ ఇచ్చారని సంతోషం, మాకు చాలా ఆనందంగా ఉంది. మాకు నిజంగా టీచర్స్ అందరికి కూడా సందేహంలా ఉంది. ఇంట్లో రాఖీ పౌర్ణమికి మాత్రమే తమ్ముడు మాకు సారీస్ పెడతాడు. ఇప్పుడు ఏంటంటే టీచర్స్ డేకి మేము ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నా పిల్లలు ఏదన్నా కానుకలు మాకు ఇవ్వడం తప్పించి బయట నుంచి మేము ఎప్పుడు కూడా ఎటువంటి కానుకలు అందుకోలేదు. కానీ సంవత్సరం నిజంగా మాటలు కూడా మాకు రావట్లేదు.